అవర్ లేట్గా వెళ్తున్నాం మనం. ఎవరి వల్ల? ఇగో మా తమ్ముడు దట్టి ఫెలో వల్ల. మెడెత్తుకొని వెళ్తుంది. సో వీఆర్ డన్ ఫర్ ది డే. వెల్కమ్ టు హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవ్రీవన్ ఇస్ డూయింగ్ గుడ్. సో వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈ రోజు వచ్చేసి ఫ్యామిలీతో కలిసి ఒక ఫేమస్ ఇన్స్టాగ్రామబుల్ కిచెన్ అండ్ బార్ కి వెళ్తున్నాం. అండ్ thumbnail బట్టి మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది మేము ఏ కిచెన్ అండ్ బార్ కి వెళ్తున్నాము. సో ఇట్స్ మకావ్. ఆల్రెడీ నేను ఈ మకావ్ రెస్టారెంట్ కి 2 years బ్యాక్ వచ్చాను. అప్పుడైతే నాకు ఫుడ్ నచ్చింది, బట్ కొంచెం ఓవర్ ప్రైస్డ్ అనిపించింది. సో మళ్ళీ ఇంకొకసారి ఇప్పుడు ఫ్యామిలీతో వెళ్తున్నాను. దానికి రీజన్ వచ్చేసి స్విగ్గీ అండ్ జొమాటోలో 50% ఆఫ్ ఉంది. లైక్ టోటల్ బిల్ మీద 50% ఆఫ్ ఇస్తారు. సో నీకు కొంచెం ఓవర్ ప్రైస్డ్ గా అనిపించినా 50% తగ్గిపోతుంది కాబట్టి లైక్ యాజ్ యూజువల్ గా మనం వేరే కెఫేస్ లో ఎంత బడ్జెట్ ఉంటుందో దీనికి కూడా మనం అంతే బడ్జెట్ లో వెళ్ళిపోవచ్చు. సో మిగతా డీటెయిల్స్ అన్ని నేను రెస్టారెంట్ కి వెళ్ళిన తర్వాత మాట్లాడతాను. లైక్ అంబియన్స్ ఎలా ఉంది అండ్ ఫుడ్ ఎలా ఉంది ఇదంతా రివ్యూ చేసి మీకు చెప్తాను. సో ఇప్పుడైతే మనం రెస్టారెంట్ కి వచ్చేసాము. ఇది యాక్చువల్లీ కిచెన్ అండ్ బార్, బట్ నేను రెస్టారెంట్ 10 సార్లు అనేస్తున్నాను. బికాస్ మనం కిచెన్ అండ్ బార్ కన్నా రెస్టారెంట్ అనే వర్డ్ కి బాగా అలవాటు పడిపోయాం కాబట్టి. సో ఇది కిచెన్ అండ్ బార్ కావడం వల్ల 18+ మాత్రమే అలౌడ్. అంటే మీరు ఫ్యామిలీతో కానీ వస్తే 18 బిలో కూడా అలౌడే. బట్ మీరు ఫ్యామిలీతో కాకుండా ఫ్రెండ్స్ తో వస్తే మాత్రం 18+ వాళ్ళని మాత్రమే అలౌ చేస్తారు. అండ్ ఆధార్ కార్డ్స్ కంపల్సరీగా చూస్తారు. లైక్ ఎనీ ఐడెంటిటీ ప్రూఫ్ లైక్ విచ్ షోస్ యువర్ ఏజ్. సో అది కంపల్సరీగా చూపించే వెళ్ళాలి. మేము ఫ్యామిలీతో వచ్చాం కాబట్టి మాకు ఎవరికి ఆధార్ కార్డ్స్ అడగలేదు. బట్ మీరు ఫ్రెండ్స్ అయితే మాత్రం డెఫినెట్ గా అడుగుతారు. సో 18+ మాత్రమే ఇక్కడ అలౌడ్. సిన్స్ ఇట్స్ అ బార్, అంటే ఆల్కహాల్ కూడా సర్వ్ చేస్తారు కాబట్టి. సో అట్లా మేము ఇక్కడ ఫస్ట్ రిసెప్షన్ తో మాట్లాడుతున్నాం. అంటే మేము టేబుల్ బుక్ చేసుకున్నాం 2 o'clock కి. మాకు కానీ మేము 2 o'clock బుక్ చేసుకున్న 3 అయిపోయింది వచ్చేసరికి. బికాస్ ఇట్స్ సండే కదా, లేట్ గా లెగిస్తాం, ఇంకా చిన్న చిన్న పనులు ఉండడం వల్ల చాలా లేట్ అయిపోయింది. సో అక్కడ మేము చెప్తున్నాం ఇట్లా 2 o'clock బుక్ చేసుకున్నాం అని చెప్పేసి. సో చాలా వెయిటింగ్ టైం ఉన్నది అనుకుంటా, బికాస్ పైన చాలా రష్ ఉందని ఆమె చెప్తున్నారు. సో పైకి అయితే వెళ్ళిపోయాం. అంబియన్స్ అయితే టూ గుడ్ గైస్. సో మేము ఫస్ట్ టేబుల్ దగ్గరికి వెళ్ళక ముందు మీకు అంబియన్స్ అంతా ఒకసారి చూపిస్తున్నాను. టూ గుడ్ అంటే మీకు పిక్చర్స్ తీసుకోవడానికి పర్ఫెక్ట్ స్పాట్. అన్లైక్ అదర్ రెస్టారెంట్స్. సో రెస్టారెంట్స్ లో ఏంటంటే తినడానికి మాత్రమే స్పేస్ ఉంటుంది, మీకు పిక్చర్స్ తీసుకోవడానికి స్పేస్ ఉండదు. బట్ ఈ రెస్టారెంట్ లో మీకు పిక్చర్స్ తీసుకోవడానికి చాలా పెద్ద స్పేస్ ఉంటుంది. ఆల్సో ఇది నాట్ ఓన్లీ ఇండోర్, అవుట్డోర్ కూడా ఉంది ఇక్కడ. సో అవుట్డోర్ ఉండడం వల్ల బెనిఫిట్ ఏంటంటే సన్ రైజ్ కరెక్ట్ గా మీ మీద పడ్డం, మీకు కొంచెం ఫొటోస్ కి న్యాచురల్ లైట్ ఉంటది. సో దాని వల్ల ఫొటోస్ ఇంకా బాగా వస్తాయి. సో ఫొటోస్, వీడియోస్ ఇట్లా అన్ని బాగానే వస్తాయి. సో మేము లోపలికి వెళ్ళిన తర్వాత మాకు ఒక 15 minutes వెయిట్ చేయమని చెప్పారు టేబుల్ రావడానికి, బికాస్ చాలా రష్ ఉంది అక్కడ. సో ఫైనల్లీ ఆఫ్టర్ 15 minutes మాకు టేబుల్ అయితే ఇచ్చారు. ఈ రెస్టారెంట్ వచ్చేసి 2 floors అనుకుంటా, 2 floors. ఫస్ట్ ఫ్లోర్ లో ఇలా ఫ్యామిలీస్ కి ఇస్తున్నారు, అండ్ పై ఫ్లోర్ లో గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ ఉంటే వాళ్ళకి ఇస్తున్నారు. సో మేము కొంచెం సేపు వెయిట్ చేసినాక మాకు టేబుల్ అయితే ఇచ్చారు. అంబియన్స్ కోసం నేను ఆల్రెడీ చెప్పేసాను కదా, బట్ ఇక్కడ లైవ్ మ్యూజిక్ కూడా ప్లే చేస్తున్నారు. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ప్లేస్ ఎవ్రీ డే, బట్ సండే కాబట్టి ప్లే చేస్తున్నారు లేదో తెలియదు. కానీ మంచి మంచి సాంగ్స్ అయితే పాడుతున్నారు. లైక్ హిందీ సాంగ్స్, మంచిగా వైబ్ అయ్యే సాంగ్స్ అయితే మంచిగా పాడుతున్నారు ఆయన. మనకి IPL సీజన్ అవుతుంది కాబట్టి మ్యాచ్ కూడా పెట్టేశారు ఇంకా అక్కడ. సో మ్యాచ్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో మ్యాచ్ ని చూసుకుంటూ ఫుడ్ ని ఎంజాయ్ చేస్తూ ఇట్స్ అ గుడ్ వైబ్ యాక్చువల్లీ. ఎవరైనా బోత్ ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది. సో మాకైతే ఫైనల్ గా టేబుల్ ఇచ్చారని చెప్పాను కదా. సో ఫస్ట్ అయితే ఒక మెన్యూని స్కాన్ చేయడానికి ఇక్కడే ఇచ్చారు. డైరెక్ట్ గా మనకి మెన్యూ కార్డ్ లాగా బుక్ ఏం లేదు, ఇక్కడే మనం స్కాన్ చేసుకొని ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో కూడా అక్కడే మనం చూసుకొని ఆర్డర్ చేసుకోవాలి. సో ఇక్కడ మా ఫ్యామిలీలో వచ్చేసి 3 members వెజ్ అండ్ 3 members నాన్ వెజ్. నేను, సౌమ్య, దూర్జటి వచ్చేసి నాన్ వెజ్ తింటున్నాం, అండ్ పిన్ని, వదిన అండ్ అన్నయ్య వెజ్ తింటున్నారు, అండ్ బాబు కూడా వెజ్ తింటాడు. సో సౌమ్య అండ్ పిన్ని కాదు, సౌమ్య అండ్ వదిన డిస్కస్ చేసుకొని ఏమేమి ఆర్డర్ చేయాలనుకుంటున్నారు. ఆల్రెడీ సౌమ్య లాస్ట్ వీక్ మకావ్ రెస్టారెంట్ కి వచ్చిందంట, అండ్ ఫుడ్ బాగుందని చెప్పింది కాబట్టి మళ్ళీ ఫ్యామిలీతో మేము వచ్చాము. సో తనైతే కొన్ని మస్ట్ ట్రై డిషెస్ ఉన్నాయి అక్క, సో అవి మనం ట్రై చేద్దామని చెప్పింది. సో నాన్ వెజ్ ఇస్ సార్టెడ్, వెజ్ లో వదిన చూసుకొని ఏమేమి ఆర్డర్ చేయాలని చెప్తుంది. సో ఫైనల్ గా మేము అంతా డిసైడ్ అయిపోయాం ఏమేమి చెప్పాలనేది. సో ఈ రకంగానే నేను వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు రివ్యూ చేసి మీకు చెప్పగలుగుతాను. నాన్ వెజ్ లో సౌమ్య చూస్ చేసిన ఐటమ్స్ చాలానే లేవు. సో తను అదే వెయిటర్ తో మాట్లాడుతుంది ఎందుకు లేవు ఏంటని. మేబీ సండే రష్ వల్ల చాలా ఐటమ్స్ లేవంట. సో ఉన్న ఐటమ్స్ లోనే మేము కొన్ని చూస్ చేసుకున్నాం నాన్ వెజ్ లో. వెజ్ లో అయితే అన్ని ఐటమ్స్ ఉన్నాయి. లిటరలీ 30 minutes కన్నా ఎక్కువే వెయిట్ చేసాం ఆర్డర్ రావడానికి. చాలా అంటే చాలా టైం తీసుకుంటున్నారు ఆర్డర్ ఇవ్వడానికి. ఐ డోంట్ నో సండేస్ ఇట్లా ఉంటుందా లేకపోతే అదర్ డేస్ లో కూడా ఇలానే ఉంటుందా వెయిటింగ్ టైం, నాకు తెలీదు. బట్ ఇఫ్ ఇన్ కేస్ మీకు తెలిస్తే చెప్పండి. బట్ చాలా అంటే చాలా వెయిటింగ్ టైం ఉంది. ఇంకా మాకు ఏం చేయాలో తెలియక కొంచెం సేపు గేమ్స్ ఆడుకున్నాం అట్లా. ఇంకా ఫైనల్లీ ఫస్ట్ అయితే డ్రింక్స్ తీసుకొచ్చాడు. డ్రింక్స్ లో మేము ఆరెంజ్ ఒకటి, వాటర్ మిలన్ ఒకటి, డిఫరెంట్ ఫ్రూట్ టైప్ మాక్టైల్స్ ఆర్డర్ చేసాము. సో డ్రింక్స్ అయితే నాకు బాగా నచ్చినాయి, చాలా రిఫ్రెషింగ్ గా అనిపించినాయి.
డ్రింక్స్ తర్వాత మా ఫుడ్ అయితే వచ్చేసింది. ఫుడ్ లో ఫస్ట్ నాన్ వెజ్ ఐటమ్ ని తీసుకొచ్చాడు, దట్ ఈస్ థాయ్ పై చికెన్ అంట. దిస్ ఇస్ టూ గుడ్ గైస్. మీరు ఎప్పుడైనా మకాకి వెళ్తే ఇది మాత్రం పక్కాగా ట్రై చేయండి. లైక్ ఆ సాసెస్ లో చికెన్ ని బాగా మ్యారినేట్ చేసినట్టున్నాడు, ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. సో దిస్ ఇస్ మస్ట్ ట్రై. దీని తర్వాత వెజ్ లో ఇంకొన్ని ఐటమ్స్ ని తీసుకొచ్చాడు. సో వెజ్ లో వచ్చిన ఐటమ్స్ ఏంటంటే గోంగూర పులావ్, వెజ్ ప్లాటర్ అండ్ పాస్తా. సో ఈ 3 ఫస్ట్ తీసుకొచ్చాడు. ఈ 3 కూడా చాలా బాగున్నాయి, డిఫరెంట్ ఫ్లేవర్. గోంగూర పులావ్ అయితే చాలా మంచి ఫ్లేవర్ ఉంది. అండ్ దాని తర్వాత ఈ వెజ్ ప్లాటర్ లో చాలా ఐటమ్స్ ఇచ్చాడు. ఇది కొంచెం ప్రైజీ, 750 ఏమో ఉంది ఆర్ 950, నాకు గుర్తులేదు. బట్ చాలా ఐటమ్స్ అయితే ఇచ్చాడు. లైక్ గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీ కనుక అట్లా ఉంటే మంచిగా కడుపు నిండిపోతుంది. అండ్ ఇందులో చాలా అంటే చాలా రకరకాల స్టార్టర్స్ లాగా వెజ్ తో చాలానే ట్రై చేసి యూనిక్ గా పెట్టాడు. సో ఇది కూడా చాలా బాగుంది. దీని తర్వాత పాస్తా కూడా ఇట్స్ వెరీ గుడ్, అంటే యూనిక్ టేస్ట్ ఉంది పాస్తా కూడా. సో వెజ్ లో ఉన్న 3 ఐటమ్స్ చాలా బాగున్నాయి అండ్ నాన్ వెజ్ లో వచ్చిన ఫస్ట్ ఐటమ్ కూడా చాలా బాగుంది. దీని తర్వాత ఇంకా మేము వెజ్ లోనే పిజ్జా ఆర్డర్ చేసాము. పిజ్జా కూడా చాలా బాగుంది. కొంచెం చప్పగా అనిపించింది నాకు పిజ్జా. అంటే యూజువల్ గా పిజ్జాలో అంత స్పైస్ లేదు. మేము పన్నీర్ పిజ్జా ఆర్డర్ చేసాము, అది కొంచెం స్పైస్ తక్కువ ఉంది కంపారిటివ్లీ. అంటే అన్ని మిగతా ఫుడ్ ఐటమ్స్ లో కంటే నాకు పిజ్జా కొంచెం తక్కువ నచ్చింది. బట్ బేస్ చాలా బాగుంది, మెత్తగా ఉంది బేస్ అయితే. సో దానికైనా మనం అంటే లైక్ తినొచ్చు, అంటే బేస్ మెత్తగా ఉన్నప్పుడు ఈజీగా మనకి వెళ్ళిపోతుంది కదా. సో అట్లా బాగుంది పిజ్జా కూడా. దీని తర్వాత మాకు నాన్ వెజ్ లో ఇంకొకటి ఆర్డర్ చేసాం, దట్ ఈస్ ఫ్రైడ్ చికెన్ సంథింగ్. ఇది సౌమ్య లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చాలా బాగుందని చెప్పిందని చెప్పేసి మళ్ళీ ఆర్డర్ చేసాము. బట్ నాకైతే ఓకే ఓకే అనిపించింది. అంటే ఇప్పుడు కూడా తను అదే చెప్పింది, టేస్ట్ ఓకే ఓకే ఉంది. మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు బాగా చేశాడు, బట్ ఇప్పుడు కొంచెం ఓకే ఓకే వచ్చింది. సో ఇదైతే నాకు తెలిసి కేఎఫ్సీలో ట్రై చేయడం బెటర్, ఈ టైప్ ఆఫ్ చికెన్ అయితే. ఓకే మేము ఏదో బాగుంటది అని చెప్పేసి ట్రై చేసాం, బట్ కొంచెం ఇది హెవీ అయిపోయింది మాకు. సో చికెన్ ఇట్స్ ఓకే. సో పిజ్జా అండ్ చికెన్ కి నేను 8/10 ఇస్తాను, మిగతా ఫుడ్ ఐటమ్స్ అన్నిటికీ 10/10 ఇస్తాను. సో ఇట్లా ఫుడ్ కి ఓవరాల్ గా అయితే 9/10 ఇవ్వచ్చు. ఫుడ్ బాగుంది. ప్రైస్ కి ఫుడ్ ఎక్కువ అంటే ఎస్ ఎక్కువే, బట్ ఇలాంటి ఆఫర్స్ పెట్టినప్పుడు మీరు వెళ్తే మాత్రం ఇట్స్ గుడ్. ఫుడ్ రావడానికి 35 to 45 minutes పట్టింది, బట్ అది రాగానే 10 minutes లో మేము కంప్లీట్ చేసేసాం. ఎందుకంటే అప్పటికి చాలా ఆకలి మీద ఉన్నాం. ఆల్రెడీ మీకు తెలుసు మేము 2 ఆర్ రావాల్సింది 3కి వచ్చాము. 3కి వచ్చిన తర్వాత అక్కడ వెయిటింగ్ టైం అదంతా అవడంతో ఇంకా 4 అయిపోయింది. ఇంకా మేము తినేటప్పటికి 5 అయ్యింది, 4:30 or 5. బిల్ అంతా పే చేసేసినాక ఇంకొకసారి పైకి వెళ్ళాము. యాక్చువల్లీ మాకు సెకండ్ ఫ్లోర్ కాదు, ఫస్ట్ ఫ్లోర్ లో ఇచ్చారని చెప్పాను కదా. సో సెకండ్ ఫ్లోర్ కి వెళ్ళి కొన్ని వీడియోస్, ఫొటోస్ ఇట్లా కొంచెం తీసుకున్నాం. దాని తర్వాత కింద అన్నయ్య వదిన కూడా చిన్న కపుల్ ఫోటోషూట్, వెరీ క్యూట్ అనిపించింది నాకు. సో వాళ్ళు కూడా చిన్న ఫోటోషూట్ తీసుకున్నారు. ఫోటోషూట్ అని చెప్పరు, లైక్ ర్యాండమ్ వీడియోస్, ఫొటోస్ తీసుకున్నారు. దాని తర్వాత మేము కిందకి వచ్చాము. మకావ్లో కింద లైక్ ఫోటో బూత్ లాగా ఏదో పెట్టాడు, అంటే ఇక్కడ మీరు ఫొటోస్ తీసుకోవచ్చు. సో బట్ అది సమ్వేర్ కాస్ట్లీ ఉంది, లైక్ మన అమౌంట్ పే చేయాలనుకుంటా. ఇన్ కేస్ ఎవరైనా ట్రై చేస్తే మీ ఎక్స్పీరియన్స్ ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, చూస్తాను. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు బాగుంటే నేను ట్రై చేస్తాను. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ నేను మకావ్ రెస్టారెంట్ కి రివ్యూ ఓవరాల్ గా అయితే నేను 9/10 ఇస్తాను, ఫుడ్ అండ్ ఆల్. బట్ ప్రైస్ కి మాత్రం 5/10, ఎందుకంటే చాలా ప్రైజ్ అనిపించింది. ఆఫర్ ఉంటే ఇట్స్ ఓకే, లేకపోతే వాచిపోతుంది బిల్లు ఖచ్చితంగా. సో మా బిల్ ఎంత అయి ఉంటుందో గెస్ట్ చేయండి, నేను కమెంట్ సెక్షన్ లో కమెంట్ ఇస్తాను ఇఫ్ దట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ నచ్చుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఆల్సో ఇంకొక వీడియో వ్లాగ్ తో మళ్ళీ నెక్స్ట్ వీక్ మేము ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.